మనపై వ్యాధులు దాడి చేయకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కాపు కాస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ మన శరీరంపై దాడికి పూనుకుంటూ ఉంటుంది. కంచే చేను మేసిందన్న చందాగా మనకు రక్షణగా నిలిచే వ్యాధి నిరోధక యంత్రాంగమే ఒక్కోసారి మనపై యుద్ధం ప్రకటిస్తుంది. ఇలాంటప్పుడు కనిపించే సమస్యల్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా పిలుస్తారు డాక్టర్లు. మయోసైటిస్ జబ్బు ఈ కోవలోకే వస్తుంది. కండరాల్ని నిర్వీర్యం చేస్తూ నీరసం, నిస్సత్తువలతో మనిషిని కుదేలు చేసే మయోసైటిస్కు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మయోసైటిస్ అంటే ఏంటి? మయోసైటిస్ అంటే మజిల్, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. మజిల్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది మయోసైటిస్లో. అంటే కండకి సంబంధించి ఇన్ఫ్లమేషన్లో రకరకాలు ఉంటాయండి. ఇన్ఫ్లమేషన్ బ్రీఫ్గా చెప్పాలి అంటే కనుక మయోసైటిస్ అంటే మజిల్కి సంబంధించిన వాపు రావడం. కండ వాస్తూ వెళ్తుంది, కండలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ పోతుంది, దానివల్ల కండ యాక్టివిటీ తగ్గిపోతుంది. అంటే కండకి సంబంధించి వీక్నెస్ రావడము, రకరకాల లక్షణాలు కనపడము ఇవి ఉంటాయి. దాని తర్వాత మెల్లమెల్లగా కండ కరిగిపోతూ పోతుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే కండ బాగా కరిగిపోయే అవకాశం ఉంది. దీన్ని మయోసైటిస్ అంటాం. మయోసైటిస్ ఎందుకు వస్తుంది? జ్వరాలు కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గుతూ పోవాలంటే మనకి ఇమ్యూనిటీ అవసరం. అదే ఇమ్యూనిటీ అబ్నార్మల్గా పనిచేస్తుంది కొంతమందిలో. అది ప్రోటీన్స్ వల్ల కావచ్చు. ఇమ్యూనిటీ మనకి సెల్స్ ఉంటాయి, ప్లస్ కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, యాంటీబాడీస్. సో ఆ ప్రోటీన్స్ తేడాగా పనిచేసినా, లేకపోతే ఈ కణాలు, తెల్ల రక్త కణాలు ఎస్పెషల్లీ తేడాగా పనిచేసినా కూడా అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. మయోసైటిస్ ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఎస్పెషల్లీ MHC అంటాం, మేజర్ హిస్టోకంపాటబిలిటీ కాంప్లెక్స్. ఇందులో తేడాల వల్ల, మల్టిపుల్ జీన్స్లో తేడాల వల్ల వాళ్ళకి మయోసైటిస్ వచ్చే అవకాశం, అంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ. మయోసైటిస్ని ఎలా అనుమానించాలి? మయోసైటిస్లో స్పష్టంగా కనపడేది భుజాల దగ్గర, అంటే గర్డిల్ మజిల్స్ అంటాము. గర్డిల్ మజిల్స్ అంటే భుజాల చుట్టూతా, లేకపోతే హిప్ గర్డిల్ అంటే తొడలకి పై భాగంలో, కింద భాగంలో బాగా స్పష్టంగా కనపడుతుంటుంది. అట్ ద సేమ్ టైం మన బాడీలో మధ్య వెన్నెముకకు అటు ఇటు ఉన్న కండరాలు, లేకపోతే పొట్ట పైన ఉన్న కండరాలు, వీటిలో కూడా స్పష్టంగా కనపడుతుంటుంది వీక్నెస్ అనేది. ఎలా కనపడుతుంది? పేషెంట్ బెడ్ మీద నుంచి లేవలేకపోవడం, బెడ్ మీద దొరలు లేకపోవడం, చైర్లోంచి లేవాలంటే కష్టపడడం, మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం ఇబ్బంది అవ్వడం, లేకపోతే ఏదైనా అటక మీద వస్తువు, రూఫ్ మీద ఏదైనా చెయ్యి పైకెత్తి చేయాలి అంటే కష్టపడడం, జడ వేసుకోవడం. ఆడవాళ్ళు అయితే బాగా క్లియర్గా మాకు చెప్పేది, జడ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. ఇలా ఈ కండరాలు బాగా ఇన్వాల్వ్ అవుతాయి. వీక్నెస్తో పాటు ఇంకేమైనా కనపడచ్చా? కండకి సంబంధించి పెయిన్స్ ఉంటాయి. పోయే కొద్దీ వీక్నెస్ కూడా పెరుగుతూ పోతుంది. ఫెటిక్తో కూడా కొంతమందికి రావచ్చు. ఫెటిక్ అంటే ఏంటి? మనం ఆ పని చేస్తున్న కొద్దీ కండ నీరసమైపోవడం, ఆ పని చేయలేకపోవడం, కొంత టైం తర్వాత ఆ పని చేయలేకపోవడం. ఈ 3 ప్రధాన లక్షణాలు కనబడతాయి. మయోసైటిస్లో మజిల్ ఒక్కటే ఇన్వాల్వ్ అవుతుందా, ఇంకా ఏది కనపడదా అంటే కాదండి. చాలా రకాల మయోసైటిస్లో అసోసియేషన్స్ ఉంటాయి. వేరే ఏరియాస్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏవేంటి అంటే చర్మం మీద దద్దుర్లు రావడం. మేము కామన్గా చూసేది కళ్ళ చుట్టూతా, లేకపోతే ముఖం పైన ఈ భాగంలో, లేకపోతే మెడకి ఈ భాగంలో, వెనక భాగంలో, మెడ కింద వెనక భాగంలో, లేకపోతే ఈ భాగంలో చేతుల పైన స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఎల్బో నీ అంటే మోకాలు దగ్గర కూడా ర్యాష్ కనపడవచ్చు. ర్యాష్తో పాటు ఇంకా గాట్రన్స్ పాప్యూల్స్ అంటాము, అలాంటివి కూడా స్కిన్ చేంజెస్ కొన్ని కనబడుతూ ఉంటాయి. చర్మంతో కాకుండా ఇంకా ఆర్థరైటిస్, కీళ్ళ దగ్గర ఈ జాయింట్స్, చిన్న జాయింట్స్ కావచ్చు, లేకపోతే పెద్ద జాయింట్సే కావచ్చు, చేతులకి కాళ్ళకి సంబంధించి కావచ్చు, ఈ కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు ఉండడం, ఇవి యూజువల్గా కామన్గా కనపడే అసోసియేషన్స్. కండతో పాటు చర్మము, లేకపోతే కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం. ఇది కాకుండా కొన్నిసార్లు ఊపిరితిత్తులు, హార్ట్, గుండె కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ అంటే గుండె కూడా ఒక కండరమే. సో గుండె కండరం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడుతూ ఉంటాయి అంటే కొంచెం దూరం నడిస్తే ఆయాసం అనిపించడం, బాగా సివియర్ కేసెస్లో అసలు కూర్చుంటేనే ఆయాసం, పడుకోలేరు ఫ్లాట్గా, అంటే వెళ్ళకిలా పడుకోవడం కుదరదు, కొంచెం ఎంతో కొంత తల ఎత్తులో ఉంటేనే ఊపిరి అందుతూ ఉంటుంది. ఇవన్నీ మేము మామూలుగా సాధారణంగా చూసే లక్షణాలు. మయోసైటిస్ను ఎలా నిర్ధారించుకుంటారు? ఫస్ట్ పేషెంట్ని ఎగ్జామిన్ చేయడం, ఏ కండరాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నాయి. దాని తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్లో రకరకాలు ఉంటాయి. నాడీ వ్యవస్థకు సంబంధించి రిఫ్లెక్సెస్ అంటాం, లేకపోతే ఇంకా వేరే అదర్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్స్ అంటాం. ఇవన్నీ చూసుకుంటాం. క్లినికల్గా ఓకే మయోసైటిస్ అయి ఉండొచ్చు
కండకి సంబంధించిన జబ్బు అయి ఉండొచ్చు అనుకున్న తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, రక్తానికి సంబంధించి కొన్ని పరీక్షలు ఉంటాయి, మజిల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ మజిల్ ఎంజైమ్ కనుక బ్లడ్లో పెరుగుతూ ఉంది అంటే అది డెఫినెట్గా క్లూ మయోసైటిస్ అని చెప్పుకోవడానికి. ఒకసారి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవన్నీ అయిపోయిన తర్వాత బ్లడ్లో ఏవైతే ఇందాక యాంటీబాడీస్ అని చెప్పానో ఆ మయోసైటిస్కి యాంటీబాడీ ప్యానెల్ ఉంటుంది. ఆ యాంటీబాడీ ప్యానెల్ కూడా పంపిస్తాం. యాంటీబాడీస్లో మాకు యాంటీబాడీ ప్యానెల్ పంపించడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక యాంటీబాడీ పాజిటివ్ ఉంది అంటే మీ జబ్బులో ఏ భాగాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు కండ కాకుండా అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎంత సివియర్గా రావచ్చు, ప్రోగ్నోస్టికేషన్, జబ్బు చాలా మైల్డ్గా పోతుందా, చాలా స్వల్పంగా వెళ్ళిపోయి ట్రీట్మెంట్తో బాగా రెస్పాండ్ అయి తగ్గిపోతుందా, లేకపోతే చాలా సివియర్గా కూడా వెళ్ళొచ్చా, కొన్ని కేసెస్లో ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంత బ్యాడ్గా ఎంత అగ్రెసివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఈ యాంటీబాడీ వల్ల మాకు ట్రీట్మెంట్ క్లూ కూడా దొరుకుతుంది. సో ఇంకా వేరే పరీక్షలు ఏమేం చేస్తాము అంటే ఈఎంజీ, డైరెక్ట్గా సూది పరీక్ష కండలో పెట్టేస్తాం. నరమైన కండైనా ఎలక్ట్రికల్ యాక్టివిటీయే కనబడుతూ ఉంటుంది. సో ఈ సూది పెట్టిన తర్వాత కండలో జరుగుతున్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ ప్యాటర్న్ని బట్టి కండకి సంబంధించిన జబ్బా కాదా కూడా నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రోమయోగ్రఫీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కండ నుంచి బయాప్సీ తీయాల్సిన, అంటే కండ ముక్క తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈఎంజీ చేసిన తర్వాత ఈ కండ నుంచి మనం మజిల్ బయాప్సీ తీయచ్చు, ముక్క తీసుకోవచ్చు అనేది డెఫినెటివ్గా చెప్పగలుగుతాం. ఎంఆర్ఐ మజిల్ చేసిన తర్వాత మజిల్లో వస్తున్న చేంజెస్ని బట్టి కూడా మనం ఇది మయోసైటిసా కాదా అనేది నిర్ధారించగలుగుతాం. మయోసైటిస్కి చికిత్స ఎలా ఉంటుంది? రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మందులు, ఇంజెక్షన్లు, కొన్నిసార్లు రక్త మార్పిడి, ప్లాస్మా ఎక్స్చేంజ్ ఇలాంటివి కూడా ఇనీషియల్గా చూస్తాం. దాని తర్వాత కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవసరాన్ని బట్టి యాడ్ చేస్తాం. మోనోక్లోనల్స్ కాకపోతే మామూలు టాబ్లెట్స్ కూడా కొన్ని విషయాల్లో వాడచ్చు. సివియర్ కేసెస్లో కొన్ని రోజుల్లో పేషెంట్ డౌన్ అయిపోతారు. హార్ట్ కూడా చాలా వేగంగా ఇన్వాల్వ్ అవుతుంది. అలాంటి కేసెస్లో కొంతమంది వెంటిలేటర్ డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చినప్పుడు వెంటిలేటర్ పెట్టేసుకొని ఊపిరి అందక వెంటిలేటర్ మీద, అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఒక మెషిన్ ద్వారా ఊపిరి అందించాల్సిన సిచ్యువేషన్లో కూడా వస్తారు క్రైసిస్లో. అలాంటి కేసెస్ డెఫినెట్గా ప్రాణాంతకమే. ఎందుకంటే ట్రీట్మెంట్కి రెస్పాన్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్ని రోజులు ట్రీట్మెంట్ వెంటిలేటర్ మీద నడుస్తుంది అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. డిజబిలిటీ ఉంటుంది కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. డిజబిలిటీ ఏంటి అంటే కంప్లీట్గా అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేని పరిస్థితి కూడా ఉండొచ్చండి. మేము వీల్ చైర్లో ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు డయాగ్నోసిస్ లేదు, తెలీదు, జబ్బేంటో తెలియలేదు, అర్థం కాలేదు, ట్రీట్మెంట్ అందలేదు. 3 సంవత్సరాల తర్వాత మేము పేషెంట్ని వీల్ చైర్లో తీసినప్పుడు మొత్తం కండంతా కరిగిపోయిన తర్వాత మేము ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ని వీల్ చైర్ మీద నుంచి బయటికి తీసుకురాలేం. సో డిసీజ్ బర్న్ట్ అవుట్ అయ్యే కంటే ముందే, అంటే కండ కరిగిపోక ముందే, జబ్బు యాక్టివ్గా ఉన్న టైంలో, కండ వాపు, కండ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్న టైంలో, అంటే ఎర్లీగా ఉన్న టైంలో కనుక మేము ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మీకు కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది ట్రీట్మెంట్ 1 టైంలో అయిపోతుందా, 1 సింగిల్ గో ట్రీట్మెంట్ తీసుకున్నాము, నార్మల్ అయిపోయినాము, ఇది ఇంక ఇలాగే నడుస్తుందా అంటే కండ జబ్బు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్టివిటీ కొన్ని నెలల పాటు ఉంటుంది, కొన్నిసార్లు తగ్గి మళ్ళీ పెరగచ్చు, రిలాప్స్ అంటాం. సో దీనికి ట్రీట్మెంట్ మళ్ళీ రాకుండా కూడా తీసుకోవాలి. అది కొన్ని సంవత్సరాలు ఉంటుంది ట్రీట్మెంట్, మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్ కొన్ని సంవత్సరాలు ఉంటుంది. నీరసం, నిస్సత్తువ, కండరాల బలహీనతలతో మనిషిని కుదేలు చేసే మయోసైటిస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మయోసైటిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.